పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారంలోని నిర్మిస్తున్న జీవన జ్యోతిర్లింగం శివాలయ అభివృద్ధికి 16 లక్షల రూపాయల విరాళం అందించారు. శనివారం ఉదయం దేవాలయాన్ని దర్శించి భవిష్యత్తులో కూడా అభివృద్ధికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఆలయం పరిధిలో సన్నిధానం నిర్మించడం, డంప్ యార్డ్ను వేరే స్థలానికి మార్చడం చేస్తానన్నారు. అనంతరం జిన్నారంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం కోసం 1,50,000 రూపాయల విరాళాన్ని గ్రామస్తులకు అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిన్నారం మున్సిపల్ పరిధిలో జిన్నారం గ్రామంలో శివాలయ మందిరానికి నా తోచిన సహాయాన్ని 16 లక్షల రూపాయలు వాళ్ళకి అందించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక భగవంతుని కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళకు సహకరించాలన్న ఆలోచనతో నా వంతు సహకారాన్ని అందించడం జరిగింది 16 లక్షలు. దాంతోపాటు జిన్నారం విలేజ్లో గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది. దానికి 1.5 lakh రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది మాట ఇచ్చినట్టు. ఏది ఏమైనా సరే మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకోవాలి. ప్రతి ఒక్కరూ రాజకీయాలు వేరే, ధర్మం వేరే, సాంప్రదాయం వేరే. మన ఇండియా అనేది, భారతదేశం అనేది సెక్యులరిజం. అందరినీ సమానత్వంగా తీసుకొని పోయినప్పుడే దాన్ని లీడర్షిప్ అంటారు, తల్లిదండ్రుల రోల్ అంటారు. దాన్ని హిందూ, ముస్లిం, సిక్కు, సాయి అందరినీ కాపాడుకోవాలి. అందరినీ కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం ముఖ్యంగా కాపాడుకోవాలి. కడుపులో బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటుంది తల్లి, ఆ విధంగా కాపాడుకొని ముందుకు పోవాలి. కాబట్టి మనం పూర్తి స్థాయిలో దీనికి ఇంకేమైనా అవసరం పడ్డా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరికి మాటిస్తూ. అలాగే నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు కానీ, మన 5 మున్సిపాలిటీలు కొత్తవి రావడం జరిగింది. 3 మున్సిపాలిటీలు పాతయి గ్రేటర్లో కలవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాదే కాకుండా, మున్సిపాలిటీలే కాకుండా గ్రామాల గిట్ట అన్ని రకాల మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికారులతో చర్చించి, స్థానిక నాయకులతో చర్చించి తప్పకుండా ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసామో దానికంటే మించి శరవేగంగా అభివృద్ధిని మనం ముందుకు తీసుకొని వెళ్తామని మాటిస్తూ ఉన్నా. స్థానిక ప్రజల సహకారం, స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని అధికారులను ముందు పెట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.